హాయ్ ఫ్రెండ్స్, విద్య ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి పథకం 2024-25 క్రింద ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఈ కుట్టు మిషన్ పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో ఏ వివరాలు అడిగారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విధానం ఈ వీడియోలో. మీ మొబైల్ ఫోన్, కంప్యూటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వీడియోలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోని వివరాలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ అభివృద్ధి కోసం స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమ శాఖల ద్వారా ఆర్థిక సహాయం అందించడం, రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మరియు మానిటరింగ్ సిస్టమ్, మహిళలకు ఉచిత కుట్టు మిషన్ పంపిణీ చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ కుట్టు మిషన్లను ఇందిరమ్మ మహిళా శక్తి స్కీమ్ 2024-25 ద్వారా పంపిణీ చేస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి మహిళలు అధికారిక tgobmms.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించాలి. అధికారిక హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి, ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ ఓపెన్ అయినది. ఇందిరమ్మ మహిళా శక్తి తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్వింగ్ మిషన్ అప్లికేషన్ ఫామ్ 2024-25. మీ వ్యక్తిగత వివరాలను ఈ దరఖాస్తు ఫామ్లో పూరించాలి. ముందుగా ఆధార్ కార్డులో ఉన్నట్లుగా మీ పేరును ఇక్కడ నమోదు చేయండి. ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే నమోదు చేయండి, లేదంటే వదిలేయండి. మీరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే రూరల్, పట్టణ ప్రాంతానికి చెందిన వారైతే అర్బన్ను ఎంపిక చేసుకోండి. తండ్రి లేదా భర్త పేరును ఇక్కడ నమోదు చేయండి. పుట్టిన తేదీ, వార్షిక ఆదాయం, జెండర్ ఫీమేల్ చూపిస్తుంది. ఈ పథకం మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. వైవాహిక స్థితి, పెళ్లైన వారైతే మ్యారీడ్ నమోదు చేయండి. కేటగిరీలో భాగంగా వైకల్యం నమోదు చేయండి. ఏదేని వివరాల సంప్రదింపు కోసం మొబైల్ నెంబర్ నమోదు చేయండి, ఇది తప్పనిసరి. రిలీజియన్ నమోదు చేయడానికి డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న రిలీజియన్ను మీ వివరాల ఆధారంగా ఎంపిక చేసుకోండి. దరఖాస్తుదారు చిరునామాలో భాగంగా మీ జిల్లాను నమోదు చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల అభ్యర్థులకు ఈ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోండి. నియోజకవర్గం ఎంపిక చేయడానికి డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. అలాగే మండలం, మున్సిపాలిటీను ఎంపిక చేయండి. పంచాయతీను కూడా నమోదు చేయండి. పిన్ కోడ్ నెంబర్, డోర్ నెంబర్లను, ఆధార్లో ఉన్నట్లుగా మీ చిరునామాను మరలా ఇక్కడ నమోదు చేయండి. అయితే దరఖాస్తులో భాగంగా ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేట్, టైలరింగ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అప్లోడ్ చేయండి. ఫోటో అప్లోడ్ చేయడం కోసం చూస్ ఫైల్ బటన్పై క్లిక్ చేయండి. మీ ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేట్ 50 కేబీల కంటే ఎక్కువ, 1024 కేబీల కంటే తక్కువ ఉండేలా చూసుకోండి. అలాగే సిక్, బుద్ధిస్ట్, జైన్, పార్సీ మొదలైన వారు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి చూస్ ఫైల్ పై క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. చివరిలో సెల్ఫ్ డిక్లరేషన్లో భాగంగా పైన పేర్కొన్నటువంటి వివరాలు అన్ని సరైనవి అని నిర్ధారించడానికి ఈ చెక్ బాక్స్ టిక్ చేయండి. మీ దరఖాస్తు ప్రీవ్యూ చూడడానికి ప్రీవ్యూ బటన్పై క్లిక్ చేయండి. మీ దరఖాస్తు ప్రీవ్యూ కనిపిస్తుంది. వివరాలు ఏవైనా ఇన్కరెక్ట్ ఉన్నట్లయితే బ్యాక్ బటన్ పై క్లిక్ చేసి వివరాలను సరిచేయండి. మరలా ప్రీవ్యూ బటన్ పై క్లిక్ చేసి ప్రీవ్యూ చూసుకుని సబ్మిట్ పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తును విజయవంతంగా సమర్పించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.